అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, దేశవ్యాప్తంగా నీట్ లీక్ పైన జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమం ఇప్పుడు బీహార్లోకి వచ్చింది. బీహార్లో ఉద్యమం అసలు చాలా, అంటే బీహార్ వాళ్ళు ఉద్యమం ఇలా చేస్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియో మీద అంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అందులో ముఖ్యంగా విద్యార్థుల్ని అంటే ఉద్యమం నుంచి అంటే ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు, ఏదైతే అసెంబ్లీకో ఎక్కడికో ముట్టడికి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి బారికేడ్లు పెట్టేశారు. అయితే ఈ విద్యార్థులు ఆ బారికేడ్లు ఆ రైలు లెక్కన దాని మీద ఎక్కేసి వాళ్ళు ఆ బారికేడ్లన్నింటిని కూడా ఎత్తుకెళ్ళిపోవటం, అదొక పెద్ద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చూపిస్తుంది. అలాగే విద్యార్థులను చెదరగొట్టడం కోసం అక్కడ పోలీసులు వాటర్ గ్యాస్ని ప్రయోగిస్తే దాన్ని కూడా వాళ్ళు రెయిన్ డ్యాన్స్ లాగా భావించి అక్కడ పెద్ద ఎత్తున డ్యాన్సులు వేస్తూ వాళ్ళు నినాదాలు మాత్రం ఆపకుండా తమదైన వినూత్నమైన స్టైల్లో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. సరే, ఆ వాటర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇంతేనా, ఇంకొక ట్యాంకర్ తీసుకురండి, ఈ ఒక్కదానికైనా మీ పని అయిపోయిందా అని చెప్పేసి వీళ్ళే పోయి పోలీసులను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. తర్వాత సరే, ఆ గుంపు ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా 2 లైన్స్గా డివైడ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు తాడు పట్టుకుంటే తాడుకి అటువైపు పోలీసుల్ని, ఇటువైపున విద్యార్థులు టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తూ మీ బలం ఎంతో మా బలం ఎంతో చూపించండి అని చెప్పేసి అక్కడ విద్యార్థులు ఒక రకంగా ఆ పోలీసుల్ని కూడా, అంటే పోలీసులకి కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే బీహార్లో ఈ రకమైనటువంటి ప్రొటెక్షన్ చేయటం అనేది, బీహార్లో ప్రజలు అక్కడ బయటికి రారు, కానీ వస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఉద్యమం చేస్తున్న సమయంలో పాట్నా అక్కడ దగ్గరలో ఆ రోడ్ల మీదకి ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి వెళ్తుంటే ఆయన కారుని ఆపేశారు. అందులో పెద్ద వస్తాదులు లేక కొంతమంది దిగుతారు కదా, ఆయన ముందు బిల్డప్ ఇవ్వాలని వాళ్ళని కూడా తుక్కు ర్యాక్ కొట్టేశారు వీళ్ళు. అసలు మామూలుగా కాదు. బీహార్లో విద్యార్థులు చేసినటువంటి ధర్నా, బహుశా జంతర్ మంతర్లో చేసినటువంటి ధర్నా వేరు, బీహార్లో విద్యార్థులు అక్కడ చేస్తున్నటువంటి ధర్నా వేరు. వీళ్ళే పోలీసులను పోయి అడుగుతున్నారు, మామ వాటర్స్ అయిపోయింది, వాటర్తో చల్లాబుదురు చేసే పని అయిపోయింది, లాఠీ చార్జ్ అయిపోయింది, ఇక తర్వాత టీయర్ గ్యాస్ ఉంటుంది కదా, టీయర్ గ్యాస్ తెచ్చుకోవటం మర్చిపోయారంటే, ఉంటే ఇవ్వండి 2 గ్యాసులు, మేము కూడా ప్రయోగాలు చేస్తాం, బాంబులు ఇటు ఇవ్వండి అని చెప్పేసి పోలీసులు వీళ్ళే తిరిగి అడుగుతున్నారు. చాలామంది నెటిజన్స్లు ఏమనుకుంటున్నారంటే, ఏందిరా మామ ఇంత దూలగాల్లాగా ఉన్నారు మీరు, మామూలుగా ఏంటంటే పోలీసులు అవి ప్రయోగిస్తారు ఈ ప్రయోగిస్తారు అని చెప్పి మనం భయపడతాము, కానీ వీళ్ళు పోయి మరీ అడుగుతున్నారు. బీహార్లో పోయి మరీ పోలీసులకు ఎదురెళ్ళి అడుగుతున్నాడు. ఒకడేమో అక్కడ పోలీసులు యొక్క లాఠీ ఓడబీకేస్తాడు, అలాగే పోలీసులు సేఫ్టీ కోసం వేసుకున్న డ్రెస్సును ఓడబీకేస్తాడు, ఇంకొకటి ముందు పెట్టుకుంటాడు కదా రాళ్ళు బోల్డ్ వేసినప్పుడు తగలకుండా ఉండటానికి, అలాంటివి అవి కూడా లాగేసేసుకొని వాళ్ళు వెహికల్ మీద ఎక్కేసి వినూత్నమైనటువంటి నిరసన తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద హల్చల్గా మారింది. అంతేకాకుండా ముఖ్యంగా బీహార్లో ఈరోజు విద్యార్థులు నిన్నగాక మొన్న బీహార్లోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్ మొత్తాన్ని కూడా అక్కడ విద్యార్థులు బంద్ చేసేసారు. అసలు రైళ్లు కదలనీయకుండా వాళ్ళు ఆ ప్లాట్ఫారాల మీదకి వచ్చేసి వాళ్ళు నిలబడి, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదో ఎగ్జామ్ రాయాల్సినటువంటి షెడ్యూల్ ట్రైన్స్ అన్ని లేటుగా రావటం వల్ల ఆ విద్యార్థుల భవిష్యత్తుకు, అలాగే ట్రైన్స్ అలసత్వానికి నిరసనగా వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున ఇప్పుడు దాకా మీకు బీహార్లో చెప్పినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. బీహార్లో అక్కడ అసలు వాళ్ళు బారికేడ్స్ని అడ్డుగా పెడితే గుద్దేసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకంటే ఈరోజు యావత్ బీహార్ ప్రజలు బయటకు వచ్చేసారు. మామూలుగా జేడీయూ పరిపాలన, నితీష్ కుమార్ గారు పరిపాలన చేసినంతవరకు ఇంత లేదు, కానీ ఈరోజు బీజేపీ పరిపాలనని బీహార్లో ప్రజలు ఒప్పుకోవట్లేదు. అక్కడ వాళ్ళ పరిపాలనని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు యువత లేదు. ఇది 100కు 100% నిజం. మరి బీహార్లో ఏంటి కారణం ఏంటో తెలియదు, కానీ ఇది మాత్రం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బీహార్లో పలానా వ్యక్తి
సీఎం అయిన దగ్గర నుంచి కూడా, అంటే బీజేపీ తరపు వ్యక్తి సీఎం అయిన దగ్గర నుంచి కూడా బీహార్లో యువత ఏదో ఒక తెలియనటువంటి అసంతృప్తి అయితే మాత్రం ఉన్నారనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక జంతర్ మంతర్ దగ్గర కూడా వినూతనమైనటువంటి నిరసనలు చేస్తున్నారు ఉద్యమకారులు. ముఖ్యంగా రేణుకా చౌదరి గారు దేశ ప్రధానిని ఉద్దేశించి ఆమె పిల్లల్ని అక్కడ అలా కొడుతున్నారు, సరైన టైంలో పిల్లల్ని కని పెంచితే తెలిసేది ఆ బాధ మీకు అంటూ ఒక సింగిల్ సెంటెన్స్ తోటి ఇండైరెక్ట్గా ఆమె మోదీ గారిని ట్యాగ్ చేసి మాట్లాడారు. అట్లాగే దేశంలో ఇంకా కొంతమంది అంటే చాలా ఫన్నీ సెటైరికల్ వేస్తున్నారు. మా బేబీ డైపర్ లీకేజ్ అవ్వదు కానీ ఇండియాలో నీట్ పేపర్ మాత్రం లీకేజ్ అవుతుందని చెప్పేసి చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా చిన్న పిల్లల చేత మోదీజీ అంటే నరేంద్ర మోదీ గారు, నేను వేసుకున్న డైపర్ లీకేజ్ అవ్వట్లేదు కానీ మీ నీట్ పేపర్లు ఎలా లీకేజ్ అవుతున్నాయి అని చెప్పేసి మాట్లాడారు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ చేస్తున్నప్పటికీ అవి ఒక సెటైరికల్గా ఉన్నప్పటికీ కూడాను బాగా కనెక్ట్ అవుతున్నాయి, సోషల్ మీడియాకి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇంకో కుర్రాడు పెట్టాడు, మోడీ అండ్ మై లవర్ హార్ట్లెస్, ఎందుకంటే వాళ్ళకి అసలు హృదయమే లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ చాలా స్లోగన్స్ తోటి వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల అయితే కొన్ని పచ్చిగా బూతులుగా రాశారు. వాటి గురించి కూడా మనం ప్రస్తావించకూడదు. అంటే ఒక స్లోగన్ ఇచ్చాడు, హస్తప్రయోగం కొట్టుకోకుండా మమ్మల్ని కొడతారు దేనికి అంటే, ఇట్లా డిఫరెంట్. ఎందుకంటే ఒకటి యువత అనేది బయటకు వచ్చేసింది. ఇక 100% ప్రభుత్వం దాన్ని వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రస్తుతానికి వాళ్ళ ప్రజెంట్ డిమాండ్ ఒకటే, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. అది అంతవరకే ఉంది. కానీ అది దేశ ప్రధాని రాజీనామా చేయాలనే దాకా తెచ్చుకోకుండా ఉండాలి, సుదీర్ఘంగా ఉంచకుండా కొనసాగించకుండా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోగలిగితే బాగుంటుంది. లేదంటే యువత తమ ఆశయానికి వ్యంగ్యానికి సెటారికల్గా వాళ్ళు సోషల్ మీడియాలో, ఇక పోలీసులకైతే చెప్పాల్సిన పని, పోలీసుల్ని విపరీతమైనటువంటి విధంగా ట్రోల్ చేస్తున్నారు. యువత తమదైన స్టైల్లో ఫన్నీ సెటారికల్ తోటి పోలీసులకు కూడా ఒక రకంగా నామోషీకరమైన పరిస్థితిలోనే ఉంది. ముఖ్యంగా దేశ ప్రధాని ఆయన ఏమంటారంటే, ఎవరో మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని అయితే లీకేజీల వీరుడు అని చెప్పేసి ఆయన పెద్ద ఫ్లెక్సీ వేపించి ఆయనకు ఒక డైపర్ వేసి లీకేజీల వీరుడు అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి రాసుకున్నారు. ఇట్లాగా ఇంకా చాలా విషయాలు అక్కడ సెటరికల్గా వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ యువతతో పెట్టుకొని, అలాగే ఎవరైతే స్టూడెంట్స్తో పెట్టుకొని బీజేపీ చాలా అంటే 15 years వరకు కూడా దేశానికి తిరుగులేని నాయకత్వం వహించాడు, ప్రపంచ పటంలోని భారత్ని నిలబెట్టాడని చెప్పుకున్నటువంటి మోదీ గారికి గ్రాఫ్ కేవలం ఈ 15 రోజుల్లోనే కేవలం ఈ యొక్క యువత బయటికి రావడంతో ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందులో బెటర్ ఆప్షన్ ఏంటంటే, మోదీ సర్కార్ యువతని అణిచివేసే ధోరణిలో కాకుండా, అంటే హింసకు తావివ్వకుండా ఒక సమన్వయంతో పోలీసులు వ్యవహరించజేయడంలో మాత్రం మోదీ సర్కార్ ఒక రకంగా విజయం సాధించింది. ఎందుకంటే మరి గత ప్రభుత్వాల్లో చూసుకున్నట్లయితే విద్యార్థుల మీద కొట్లాటలు, లాఠీ చార్జీలు, లేకపోతే ప్రాణ నష్టాలు జరిగే ప్రమాదాలు చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మాత్రం అలా ఏం లేకుండా ఒక రకంగా మరీ అంతగా పోలీసులు ఏమీ కొట్టలేదని నేను చెప్పను, కానీ అట్లా కానీ కొట్టారని నేను చెప్పను, కానీ ఒక రకంగా ఒక సమన్వయంగా ముందుకు వెళ్తున్నారని వాస్తవ విషయం. అయితే ఇంకా మోదీ సర్కార్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మోదీ సర్కార్కి ఇది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుద్ది. అందుకని నిన్న నరేంద్ర మోదీ గారు నీట్ పేపర్ లీకేజ్ మీద ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఏదైతే నిన్న రాత్రి టైంలో. అయితే దాని వరకు విద్యార్థులు సంతృప్తి చెందట్లేదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి మేము సంసిద్ధమై ఉన్నాం. నా ప్రధాన టార్గెట్ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే మా ప్రధాన డిమాండ్ అని చెప్పేసి అల్టిమేట్ స్టూడెంట్స్ మాత్రం ఆ ఒక్కదాన్ని మాత్రం తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్నారు. సో ఈ పరంపరలోనే ఇటువంటివి ఏదైతే ఈ వ్యంగ్యంగా సెటారికల్గా సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నటువంటి వీడియోస్ని సోషల్ మీడియాలో వదలటం, తద్వారా ఎక్కడైనా అంటే మోదీ యొక్క వ్యక్తిగత ఇమేజ్ తగ్గుతుంది అనేది ఒకసారి మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్. దీన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉద్యమం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది
పెట్టాలనేటువంటి ప్రతిపాదన మోదీ దగ్గరకు కూడా వచ్చింది. ఆయన పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉంది యువతతోటి ఎవరు పెట్టుకోవాలనేది వాస్తవ విషయం.